హాయ్, దిస్ ఈజ్ రవిషన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి వెహికల్ సీ మౌంట్ గురించి. సీ మౌంట్ షార్ట్ అయింది. వీడియో నేను వెహికల్ కింద నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ టైం వచ్చి 6:15 అవుతుంది. సో మన మౌంట్ ఎలా పోయింది అని తెలుసుకోవాలంటే దీన్ని పట్టుకొని ఇట్లా ఊపండి. చూడండి ఎంత ప్లే ఉందో. అంటే ఈ బోల్ట్ లూజ్ చేసావు కాబట్టి నువ్వు ప్లే ఉంది అనొచ్చు, కానీ బోల్ట్ లూజ్ చేయకముందు కూడా ఇలానే ఉంది. కానీ బోల్ట్ వన్స్ లూజ్ అయ్యాక వీడియో స్టార్ట్ చేద్దామని నేను బోల్ట్ లూజ్ అయ్యాక స్టార్ట్ చేస్తున్నాను. అదండి మనకు కావాల్సింది 17 నెంబర్ రింగ్ స్పానర్ కానీ లేకపోతే 17 నెంబరు బిట్ సాకెట్ కానీ తీసుకొని గట్టిగా లూజ్ చేస్తే సరిపోతుంది. ఈజీగానే వచ్చేస్తుంది. సో మీకు న్యూ పార్ట్ నెంబరు నేను చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఫిక్సింగ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ బోల్ట్ లూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ వెనకది మెయిన్ బోల్ట్ లూజ్ చేశాక మీకు అప్డేట్ ఇస్తాను. చూడండి మన ఓల్డ్ మౌంట్ సిచ్యువేషను. డిస్మాంట్లింగ్ అప్పుడే ఊడి చేతికి వచ్చింది. కంప్లీట్గా షార్ట్ అయిపోయింది. ఇది చాలా డేస్ అయింది. నేను అంతే చూసుకోకుండా డ్రైవ్ చేశాను. దీని మౌంట్స్ పాడైపోయినా కూడా డ్రైవ్ చేయటం వల్ల యాక్సిల్ షాఫ్ట్స్ డ్యామేజ్ అవుతాయి. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మన న్యూది చూడండి ఎలా ఉందో. అసలు ఇది మౌంట్ లోపల నుంచి ఊడి బయటకు వచ్చేసింది. అంత బ్యాడ్ కండిషన్, సేమ్ టు సేమ్. కాకపోతే నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే యాక్చువల్గా ఈ మౌంట్ డీజిల్కి వచ్చేది, ఇదేమో పెట్రోల్ది. డీజిల్ ఆల్ట్రోస్ది కూడా సీ మౌంట్ సేమ్ ఇదే ఉంటుంది. కానీ నాకు కంపాటబిలిటీ లిస్ట్లో డీజిల్ది కూడా సెట్ అవుతుంది అని చూపించారు. సో ఇది వచ్చేసి పార్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ప్రైస్ వచ్చేసి 1500 పడింది. చూద్దాం ఫిక్స్ అవుతుందో లేదో. ఇది కరెక్ట్గా సరిపోయింది. డీజిల్ పార్ట్ నెంబర్ అయినా కూడా. సో మీకు ఎవరికైనా పెట్రోల్ అవైలబిలిటీ చూపించకపోతే డీజిల్ది కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఈజీ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఇప్పుడు చూడండి ప్లే అసలు స్టిఫ్గా ఉంది. సో ఆల్ట్రోజ్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా, ఆల్ట్రోజ్ కానీ టియాగో కానీ టిగోర్ కానీ ఈ టాటా ఫ్లీట్లో ఏదైనా కానీ అన్రిలయబుల్ చెత్త డ్రైవ్ చేసే ఎవరైనా కానీ మీకు జర్కింగ్ బీభత్సంగా ఉంటే, మీరు జనరల్ సర్వీస్ చేయించారు, అంత స్పార్క్ ప్లగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, మంచి ఫ్యూయల్ యూస్ చేస్తున్నారు, అయినా కూడా మీకు జర్కింగ్ అబోవ్ 60,000 ఆర్ 65,000 మీటర్ రీడింగ్ ఉంది అనుకున్నప్పుడు మీకు జర్కింగ్ కానీ ఫీల్ అయితే అర్జెంటుగా ఏబిసి మౌంట్స్ చెక్ చేయించండి. ఏ మౌంట్ వచ్చి ఇక్కడ ఉంటుంది, అదిగోండి అక్కడ అల్యూమినియం షైనింగ్ అవుతుంది కదా, ఏ మౌంట్ అది. బి మౌంట్ వచ్చేసి గేర్ బాక్స్ పైన ఉంటుంది, ఇది కనిపించదు. ఇది వచ్చేసి సి మౌంట్.
సో సి మౌంట్, ఏ మౌంట్, బి మౌంట్, సి మౌంట్ 3 చెక్ చేయించండి. ఇన్ కేస్ ఎవరైనా ఎంతూజియాస్ట్ ఉంటే నాలాగా మీరే ఓన్గా ఆర్డర్ చేసుకొని చేంజ్ చేసుకోండి. మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ చేంజ్ చేసినా కూడా 7,000 వర్క్ అవ్వదు. చాలా చీప్లో వస్తున్నాయి టాటాలో. ఆఫ్టర్ మార్కెట్కి తీసుకునే అంత అవసరం కూడా లేదు. జనరల్ బ్రాండ్వే చీప్గా వస్తున్నాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, అయిపోయింది. మనకు కావాల్సిందల్లా 17 రింగ్ స్పానరు, లేదంటే మీ దగ్గర టార్క్ రెంచ్ ఉన్నా, ర్యాచెట్ ఉన్నా, ఏదైనా యూస్ చేయండి. బిట్ సాకెట్ ఉన్నా. నేనైతే వెహికల్ని ఇలా జాక్ చేశాను. నా దగ్గర 2 స్పేర్ టైర్లు ఉన్నాయి. సో 2 స్పేర్ టైర్లని ఇలా యూస్ చేశాను అన్నమాట. సో సేఫ్ టు వర్క్. ఇలా అయితే జాక్ స్టాండ్ కంటే రిలయబుల్ ఇది. జాక్ స్టాండ్ అన్న మనం గట్టిగా మూమెంట్ చేసేటప్పుడు పడిపోతుందని భయం వేస్తుంది, కానీ దీనికి ఆ ప్రాబ్లమే ఉండదు. హ్యాండ్ బ్రేక్ లాగేసి గట్టిగా గేర్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇదన్నమాట. ఇది కాస్ట్ వచ్చేసి 1500. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు కొంచెం సపోర్ట్ పెంచండి నా ఛానల్ గ్రోత్కి. టెస్ట్ డ్రైవ్కి వచ్చాను. అస్సలు డ్రైవ్ చేసేటప్పుడు వైబ్రేషన్ కానీ జర్కింగ్ కానీ లేదు. ఇంతకుముందు ఏమయ్యేదంటే నేను గేర్ షిఫ్ట్ చేసేటప్పుడు గేర్కి మధ్యలో లైట్గా బ్యాక్ అండ్ ఫోర్త్ జర్క్ వచ్చేది. ఇప్పుడు ఆ జర్క్ అంతా కంప్లీట్గా పోయింది. ప్లస్ ఇంజన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా వెహికల్ మొత్తం జర్క్ అయ్యేది, అది కూడా పోయింది. సో మీకు ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సి మౌంట్ చెక్ చేయించుకోండి. డ్రైవ్ స్మూత్గా ఉంటుంది, ప్లెజరబుల్గా ఉంటుంది. ట్రాఫిక్లో మెయిన్గా ఈ ట్రాఫిక్లో మనం ఫస్ట్ గేర్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మూవ్ చేసేటప్పుడు వెహికల్ ఆల్రెడీ ఇది ఇంజన్ వైబ్రేట్ అవుతుంది లైట్గా, ఇంకా మౌంట్ డ్యామేజ్ వల్ల ఇంకా టూ మచ్ డ్యామేజ్ వైబ్రేట్ అవుతుంది. సో చూసే వాళ్ళు ఏమనుకుంటారేమో అంటే వీడికి డ్రైవింగ్ రాదనుకుంటా, క్లచ్ సరిగా రిలీజ్ చేయట్లేదు అనుకుంటారు. సో వాళ్ళకి తెలీదు టెక్నికాలిటీస్ అన్నీ. సో అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.